మ్యాడ్కు సీక్వెల్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండవ వారంలోనూ మంచి హోల్డ్ను చూపిస్తుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 12 రోజులుగా సాధించిన కలెక్షన్ ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 23 కోట్ల రూపాయల షేర్ 46 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ తొలి రోజునే 18 కోట్ల గ్రాస్ను రాబట్టి కేవలం 5 రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇలా ఈ మూవీ ఫస్ట్ వీక్లో 38.35 కోట్ల నెట్ను రాబట్టింది. ఈ మూవీ ఓవర్సీస్లో మొదటి వారంలోనే $1 మిలియన్ క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం 13 రోజుల్లో 12.3 కోట్ల వరకు వసూళ్లను సాధించిందని ట్రేడ్ భావిస్తుంది. ఇక ఈ మూవీ 13వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ మంచిగానే హోల్డ్ను చూపించి ఆన్లైన్ టికెట్ సేల్స్, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అన్నీ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 1 కోటికి పైగా వసూలను రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఇండియాలో టోటల్గా 47.14 కోట్లను రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా 66.5 కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.